సార్ స్పీకర్ సార్, పిఏసి సమావేశంలో మొదటి రోజు చర్చ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోయడానికి చర్చ పెడదామంటే అంగీకరించిన ప్రతిపక్షం ఈరోజు మళ్ళా ఇక్కడ వచ్చి దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గారి దగ్గర పక్కనుండే వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారిని మరి దూషించే సాహసం చేస్తూ ఉన్నారంటే ఎంత సిగ్గుచేట సార్ ఇది. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దీనికి మూలాలు ఎక్కడ వెళ్తా ఉన్నాయి సార్? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతా ఉన్నాయి. ఎవరు విజయవాడ నగరాన్ని నేరవాడగా మార్చారు సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు సార్. వీళ్ళు ఈరోజు మరి చేయని నేరం అంటూ లేదు, మరి దిగజారని పరిస్థితులు లేవు. ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ప్రభుత్వం మీద బురద వెళ్ళడానికి విలువైన శాసనసభ సమయాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదు. దయచేసి మీరు ఏ అంశం మీద చర్చ కోరినా చర్చించడానికి ప్రభుత్వం కానీ అధికార పక్షం కానీ సిద్ధంగా ఉందని పదే చెప్తున్నప్పటికి కూడా వీళ్ళు దాన్ని పెడచెవిన పెట్టి ఈరోజు మరి కావాలనే రాద్ధాంతం చేసి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద బురదల్లే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది మంచిది కాదు. దయచేసి ఈ మూలాలన్నీ కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే ఆయన తండ్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేరుతాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలకు, అకృత్యాలకు, అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు పేరామట్టస్గా మన వైఎస్ కుటుంబం ఈరోజు మరి దీని మీద మాట్లాడే నైతిక అర్హత కానీ ఆ కుటుంబం పెద్దల మీద నడుస్తున్న వైఎస్ఆర్ పార్టీకి కానీ లేదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. చర్చ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చివరికి అంబేద్కర్ గారిని కూడా మీరు ఉపయోగించుకుంటా ఉంటే నిజంగా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది. అధ్యక్ష ఒకసారి ఫోటో చూడండి అధ్యక్ష. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే